అవుగన్ని ఈ నడుమ మన యాదగిరిగుట్ట నరసన్నకు, ఎమలాడ రాజన్నకు, భద్రాద్రి రామన్నకు, కొండగట్ట అంజన్నకు, కొమరెల్లి మల్లన్నకు, బాసర సరస్వతమ్మకు మస్తు ఆమ్దాని మీద ఆమ్దాని వస్తుంది. ఓ 2-3 మాటల తీన్మార్ వార్తలలో కూడా వేసినాం. తెలంగాణ వచ్చినాక దేవుళ్ళకు మస్తు కలిసి వస్తుంది అనుకున్నా, కానీ ఆంధ్రాలో కూడా పరిస్థితి అట్లనే ఉన్నదట. కావాలంటే చూడండి, చంద్రాలు సారే చెప్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో టెంపుల్ ఆదాయం బాగా పెరుగుతా ఉంది. మీరందరూ అన్నిట్లో కష్టపడుతున్నారు. టెంపుల్స్ లో మీరు కష్టపడలేదు, కానీ ఆదాయం మాత్రం 27%. అవునా సారు? ఒక్క పారే గంతగానం ఆమ్దాన్ని ఎందుకు పెరిగింది సారు? ప్రతి ఒక్కడు కష్టం వస్తే దేవుణ్ణి నమ్ముకుంటున్నాడు, నేరుగా వచ్చి ప్రార్థనలు చేస్తున్నాడు. అది చర్చ్ కావచ్చు, మసీదు కావచ్చు, దేవాలయానికి కావచ్చు. పబ్లిక్ కు కష్టం వస్తే మీరు యాదికొస్తలేరా? దేవుడు యాదికొచ్చి గుడికి పోతున్నారు. ఇక్కడ మనం పవిత్రమైన ఒక మంచి సిస్టమ్ పెట్టాం, ఉండి పెట్టాం కాబట్టి శుభ్రంగా ఉండిలో డబ్బులు వేస్తున్నాడు. ఆ డబ్బులు పెట్టి ఆయన ఎక్కువ తప్పులు చేస్తే, ఎక్కువ కష్టాలు వస్తే ఇంకొంచెం ఎక్కువ వేస్తున్నాడు. అబ్బా, జనానికి దేవుని మీద ఎంత నమ్మకం! మొక్కులు ఇస్తుండ్రు, కష్టాలు తీర్చుకుంటుర్రు. మీతోని అక్కరేం లేనట్టున్నది కదా. చర్చలు, టెంపుల్లు లేకపోతే ఈ మసీదులు లేకపోతే చాలా మందికి పిచ్చి పట్టేది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కరెక్టే సారు. ఇది వరకు ప్రశాంతత కోసం గుడికి పోదురు, ఇప్పుడు కష్టాలు వచ్చినా పోతుండ్రు. అందుకే కదా సారు యజ్ఞాలు యాగాలు జోరు అందుకున్నాయి, జనం శితం పోతుండ్రు. బ్రాందీ విస్కీ తాగడం ఈ లిక్కర్ షాపులు తగ్గిస్తున్నారంటే ఇది కూడా ఒక కారణం. కనీసం మంచి రోజులంతా కొంతమంది పోతారు అయ్యప్ప స్వామి దగ్గరికి. ఈ 40 రోజులు ఏమి తాగకూడదు, నిష్టగా ఉండాలి అంటే 40 days కన్జంప్షన్ తగ్గిపోయింది. మొత్తం తెలిసిపోయింది కదా సారు. ఇక గుళ్ళు గోపురాల శాఖను మస్తు డెవలపింగ్ చెయ్యుండ్రి. గుళ్ళు మొత్తం పెద్దగా వేసి పెద్ద పెద్ద గల్ల పెట్టెలు పెట్టుర్రి. కష్టాలు వచ్చినా ప్రశాంతత కోసమైనా దేవుని తానికే పోతారు. అప్పుడు మీకు మొత్తమే పని ఉండదు, అన్ని దేవునికే చెప్పుకుంటారు, దేవుడే తీరుస్తాడు.